ప్రకాశం బ్యారేజ్ దగ్గర అబ్జర్వ్ చేస్తే రైవస్ కెనాలు, ఏలూరు కాల్వ, బందర్ కాల్వ ఇవి ఉంటాయి. వాటిలోకి నీళ్లు రిలీజ్ అవుతాయి. అక్కడ కృష్ణ ప్రకాశం బ్యారేజ్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే నీళ్లు అట్లా రిలీజ్ అవుతుంటాయి. చిన్న గేట్లు ఉంటాయి దానికి కృష్ణానది దగ్గర, ఇటు చివరకు ఉంటాయి బ్యారేజ్ దగ్గర. అట్లాగే మీకు గుంటూరు వైపుకి వెళ్ళేటందుకు అటు పక్కన కెనాల్స్ ఉంటాయి. మీకు అక్కడ ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ కృష్ణవేణి మోటల్ దగ్గర ఉంటాయి కదా గేట్లు, ఆ కాలంలో ఓపెన్ చేస్తే అటుకెళ్తాయి నీళ్లు. అక్కడ ఏంటది, గేట్లు వరద వచ్చిన టైంలో గేట్లతో వాటర్ని అటుకు పంపిస్తారు, కానీ వరద ఓవర్ అవుతున్నప్పుడు గేట్లు క్లోజ్ చేసేస్తారు. ఎందుకు? ఆ కాలువలోకి ఎగతన్నకుండా. ఎందుకు? వాటర్ ఫోర్స్ అంతా అటు ఎక్కిపోయింది అనుకోండి, ఆ కాలువలు పోయిపోతే మీకు ఆ తెనాలి రూట్ అంతా తెనాలి మునిగిపోతుంది. ఇటు మంగళగిరి రూటు దెబ్బతింటది, ఇటు పక్కన విజయవాడ మొత్తం మునిగిపోతాయి. కాబట్టి ఆ గేట్లు క్లోజ్ చేసేస్తారు. వరదలో నీళ్లు ముందు ఇటు పంపిస్తారు, ఎదురు తన్ననీయరు. ఇప్పుడు ఇక్కడ ఎదురు తన్నింది మొన్న. ఎదురు తన్నకుండా ఉండాలంటే గేట్లు కావాలి. బుడమేరు డైవర్షన్ కెనాల్కి గేట్లు కావాలి. బుడమేరు కాల్వకి డైరెక్ట్గా కొల్లేరులోకి వెళ్ళేదాకా కూడా సిస్టమ్ ఉండాలి. అలాగే పోలవరం కాలువను ఏదైతే బుడమేరుకి లింకప్ చేసుకుంటున్నారో దాన్ని జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. దానికి తోడు అక్కడ నీళ్లని కొలిచే ప్రామాణికం కావాలి. అంటే వరద వస్తున్నప్పుడు కొలిచే ప్రామాణికం. అలాగే పైన వర్షాలు పడినప్పుడు దాన్ని కొలిచే ఒక